నమస్తే అండి. ఈ వీడియోలో మనం చూసేదేటంటే, స్టాక్స్ తాలూకా రివర్సల్‌ని ఎలాగా మనం చూడాలి. ఎలాగా దాన్ని ఐడెంటిఫై చేయాలనేది మనం చూస్తాం ఈ వీడియోలో. అయితే ఈరోజు మార్కెట్‌లో నేను గమనించిందేటంటే, చాలా స్టాక్స్‌లో రివర్సల్ అనేది మనం చూసాం. సో, అందులో ఒకటి నెట్‌వెబ్. నెట్‌వెబ్‌లో ఏం జరిగిందంటే, ఇక్కడ ఒకవేళ మీరు చూస్తే కంటిన్యూస్ ఇలాగా ఫాలో అవుతుంది. ఇది ఇక్కడ నుంచి కాదు, ఇక్కడే స్టార్ట్ అయిపోయింది. కంటిన్యూస్‌గా ఇలాగా ఫాలో అవుతుంది. ఓకేనా? కంటిన్యూస్‌గా ఇలా ఫాలో అయ్యి ఇక్కడ నిన్న బ్రేక్అవుట్ ఇచ్చింది. అండ్ నాకు ఇది అంత స్ట్రాంగ్ అనిపించలే నిన్న. నేనేమనుకున్నానంటే ఎప్పుడైతే ఇక్కడ ఈ పెద్ద క్యాండిల్ ఉంది కదా, దీన్ని ఎప్పుడైతే బ్రేక్ చేస్తుందో ఒకేసారి చాలా మంచి మూవ్ వస్తుంది అని చెప్పేసి నాకు అనిపించింది. కంటిన్యూ చిన్న 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 క్యాండిల్స్ ఫామ్ అయ్యాయి కదా, అవన్నీ వీక్. ఎప్పుడైతే దీన్ని బ్రేక్అవుట్ చేస్తుందో అప్పుడు మార్కెట్లో చాలా మంది దీన్ని అబ్జర్వ్ చేసుకుని బై చేయాలని చెప్పి ఆలోచిస్తారు. ఈ రోజు అదే జరిగింది. నిన్న బ్రేక్అవుట్ అయింది తక్కువ వాల్యూమ్తో, తక్కువ ప్రైస్ మూవ్మెంట్తో. ఈ రోజు మంచి మూవ్మెంట్ వచ్చింది. అలాగే ఇది ఎంతవరకు వెళ్తుంది అంటే మనం చూడాలి. ఇది ప్రీవియస్ గా కూడా ఫెయిల్ అయింది. ఓకేనా, ఇది ఇక్కడ కంటిన్యూగా ఇలా పైకి వెళ్ళిపోద్ది. ఇక్కడ ప్రతిసారి ఇలాగ వచ్చింది కదా, ఇలా కూడా ఇక్కడ బ్రేక్ అయింది. అలాగే ఇలాగ వెళ్ళిపోద్ది అనే గ్యారంటీ కాదు ఇలాగా. ఇక్కడ ఏంటంటే ఇక్కడ వరకు వెళ్ళి కొంతలో దాని తాలూకా రీసెంట్ హై దగ్గర నుంచి వెళ్ళి అక్కడ నుంచి ఫాలో అవ్వచ్చు. అక్కడ మళ్ళీ కొంత ఫాలో అయ్యి మళ్ళీ ఇలాగ వెళ్ళచ్చు. ఇది త్వరలో నేను అనుకోవడం అయితే ఇలాగ ఒక ట్రెండ్ లైన్ ఫామ్ చేయొచ్చు. అప్పుడు ఎలాగంటే ఇలా మూవ్ అవ్వచ్చు స్టాక్. ఎలాగంటే ఇలా మూవ్ అయ్యి ఇలా మూవ్ అయ్యి ఇలాగ అలాగ మూవ్ అవ్వచ్చు. ఏదైనా జరగచ్చు, మనం గ్యారంటీ చెప్పలేము. కానీ నేను అనుకోవడం అయితే అలా జరగచ్చు స్టాక్ ఇప్పుడు ప్రస్తుతం. ఇది నెట్ వెబ్. ఇంకోటి అలాగే ఒక స్టాక్ ఉంది, ట్రాన్స్రేల్. ట్రాన్స్రేల్ లో కూడా చూస్తే నేను చెప్తాను కదా, కొన్ని రోజులు స్టాక్ కంటిన్యూ ఫాలో అయ్యాక రెస్ట్ తీసుకోవాలి, అప్పుడు బ్రేక్అవుట్ ఫామ్ అయ్యాక మనం చూడాలి. ఇక్కడ ఒకవేళ మనం చూస్తే ఇక్కడ ఒక బాక్స్ ని ఫామ్ చేసింది. బాక్స్ ని ఫామ్ చేసి డౌన్ కి కిందకి బ్రేక్ డౌన్ అయిపోయి కింద పడిపోయింది. ఇప్పుడు కూడా ఒక బాక్స్ ఫామ్ చేసింది, కాకపోతే పైకి వెళ్ళింది. ఇక్కడ నుంచి మనం ఇలా మూవ్మెంట్ చూడొచ్చు. ఇప్పుడు ఇది ఎంతవరకు వెళ్ళొచ్చు అంటే ఈ రీసెంట్ గా ఇక్కడ స్ట్రగుల్ అయింది కదా, అలా రావచ్చు. ఈ ప్యాటర్న్ ఎలాగ ఫామ్ అవుతుంది అనుకుంటే ఇది రివర్స్ హెడ్ అండ్ షోల్డర్స్ ఫామ్ అయ్యేలా ఉంది. ఇలాగా ఇలాగా ఇలాగ. అప్పుడు ఇలా పైకి వెళ్ళొచ్చు. గ్యారంటీ కాదు అలా వెళ్ళిపోద్దని, వెళ్ళొచ్చు. ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. అలాగే జరిగింది. ఈ రోజు ఒక స్టాక్ లో కొంచెం మనం డిస్కస్ చేసే స్టాక్ లో బ్రేక్ డౌన్ కూడా జరిగింది, కానీ అంత స్ట్రాంగ్ బ్రేక్ డౌన్ అయితే కాదు. అదేంటంటే మహీంద్రాలో నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను కదా, ఈ ట్రెండ్ లైన్ ని ఫాలో అవుతుందని చెప్పేసి. ఈ రోజు కొంచెం బ్రేక్ డౌన్ అయింది. సో ఒకవేళ మనం ఇది 5 మినిట్స్ టైం ఫ్రేమ్ లో చూస్తే, ఆ లెవెల్లో చాలా సార్లు మార్నింగ్ నుంచి టచ్ అయ్యి అలాగ వెళ్ళడం లాస్ట్ లో ఫెయిల్ అయిపోయి కిందకి వచ్చింది. ఇది రేపు మనం చూడాలి ఏమవుద్ది అనేది. రేపు మనం డెసిషన్ తీసుకోవాలన్నమాట ఈ స్టాక్ లో. ఎక్కువ ఈ ట్రెండ్ లైన్ బట్టి మనం గమనిస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా అలాగే చిన్న బ్రేక్ డౌన్ అయ్యి నెక్స్ట్ డే చాలా మంచి బయింగ్ వచ్చింది. ఇలాంటి బయింగ్ రావాలి రేపు. ఇప్పుడు ఇక్కడ ట్రెండ్ లైన్ ఉంది కదా, దీన్ని బ్రేక్ చేయాలి. ఇలాంటి బయింగ్ రావాలి రేపు. చూడాలి మనం రేపు ఏంటి జరుగుద్ది అనేది మహీంద్రా పరంగా. ఇప్పుడు ఇంకొక స్టాక్ ఉంది, చాలా మంచి స్టాక్. చాలా కాలం నుంచి ఒక దగ్గర స్టక్ అయి ఉంది. దాంట్లో నా అబ్జర్వేషన్ ఒకటి చెప్తాను. ఇది ఇది నేను అంటాను, కంటిన్యూగా ఒక దగ్గర ఉండిపోయింది అలాగా స్టాక్. మీరు చూస్తే కంటిన్యూగా ఒక దగ్గర ఉండిపోయింది. కానీ ఏంటంటే రెడ్ క్యాండిల్స్ ఫామ్ అవ్వడం తక్కువైపోయి ఫామ్ అయ్యేటి గ్రీన్ క్యాండిల్స్, అవి కూడా పెద్ద ఫామ్ అవుతున్నాయి. ఇక్కడ ఒకవేళ మీరు చూస్తే ఈ రెడ్ ఇక్కడ పిన్ బార్ వచ్చింది, ఇది డెసిసివ్ క్యాండిల్. అంటే ఎటువైపు వెళ్ళాలో తెలియట్లేదు ఇంకా. దీని తర్వాత గ్రీన్ ముందున్న రెడ్ కన్నా పెద్దది వచ్చింది, అంటే మొమెంటమ్ పైకి ఉంది. ఇలాగొచ్చి ఇక్కడ కూడా చూస్తే లో, మీరు ఇక్కడ చూడండి, ఈ లోని ఈలో వేరు, ఈలో ఇంకా దానికన్నా హై. హయ్యర్ లోస్ ఫామ్ అవుతుంది. అది అలాగా మెల్లిగా పైకి వెళ్ళచ్చు. నౌకరీ అంటే జస్ట్ ఇది నౌకరీ వెబ్సైట్ స్టాక్ కాదు, ఇది ఒక వీసీ ఫామ్ లాంటిది. అంటే స్టార్టప్స్ లో ఇన్వెస్ట్ చేస్తుంది. మీకు తెలిసి ఉంటుంది, జొమాటోలో కూడా ఇది ఇన్వెస్ట్ చేసింది. ఇలా చాలా ఫ్యూచరిస్టిక్ కంపెనీస్ లో ఇన్వెస్ట్ చేస్తుంది కాబట్టి వాటికి వచ్చే గెయిన్ ని ఇది ముందే తీసుకుంటుంది.